ఓం శాంతి. చేస్తుందా? ఇందాక నుంచి లేదన్నా మర్చిపోతుంది. Choosing freeconferencecall.com. You are helping people around the world communicate for free. There are 5 participants in the conference. Please announce yourself. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నెట్ ప్రాబ్లం వల్ల కొంచెం లేట్ అయింది. మనం పోయిన క్లాసుల్లో యోగం గురించి నేర్చుకున్నాం. అలాగే యోగం యొక్క విధి విధానము, యోగంలో స్థితులు మరియు యోగం ద్వారా మనం సంపన్నంగా అవడానికి కావాల్సిన విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. ఈరోజు ఆత్మ యొక్క దివ్య గుణాలు శక్తుల గురించి తెలుసుకున్నాం. అంటే ఆత్మ యొక్క దివ్య గుణాలు శక్తులు ఆల్రెడీ అందరికీ తెలుసు కదా అనుకుంటారు, కానీ దీంట్లో చాలా రహస్యం ఇమిడి ఉంది. ఆ రహస్యాన్ని తెలుసుకుంటేనే మనకి యోగం బాగా కుదురుతుంది, యోగం చేయగలుగుతాం, ఏదైతే సంపూర్ణ స్థితిని పొందాలో పొందగలుగుతాం. అంటే ఇక్కడ ఆత్మలో ఉండే భాగాలు మనకు తెలుసు. మనసు, బుద్ధి, సంస్కారం అనేవి ఆత్మలో ఉండే సూక్ష్మేంద్రియాలు అని తెలుసు. అవే సూక్ష్మేంద్రియాలు సత్యుగంలో అవే ఉంటాయి, కలియుగంలో కూడా అవే ఉంటాయి. అయినప్పటికీ ఆత్మ అంత శక్తిహీనంగా పతితంగా అయిపోవడానికి కారణం ఏమిటి, ఇవి తెలియాలి. దాంట్లో పాటలు అవే ఉన్నా కూడా ఎందుకు అలా అయిపోయింది అనేది తెలియాలి అన్నమాట. అంటే ఆత్మలో ఉండే అసలు గుణాలు ఏమిటి, శక్తులు ఏమిటి అనేది తెలియాలి. మనం ఈరోజు వాటి గురించి తెలుసుకుందాం. దేని నుండి ఏది వస్తుంది, ఈ దివ్య గుణాలు ఎలా ఉంటాయి, ఎలా వస్తాయి అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే దేని మీద ఏది డిపెండ్ అయి ఉంటుందో తెలిస్తే మనం బేస్ పట్టుకుంటే దాని నుంచి మిగిలిన వచ్చేస్తాయి. పుస్తకాలు కాబట్టి ఈరోజు నేర్చుకుందాం. అయితే భక్తిలో కూడా చెప్తారు, అనేక శాస్త్రాల్లో కూడా రాసి ఉంది, ఆత్మ పరమాత్మ అలగ్ రహే బహుకాల్ అని చెప్తూ ఉంటారు. అంటే ఆత్మ పరమాత్మ అలగ్ రహే బహుకాల్ అంటే ఆత్మ పరమాత్మ విడిపోయి చాలా కాలం ఉన్నారు, చాలా కాలం అయిపోయింది అని చెప్తారు అని ఒక సామెత కింద, దాని ఒక నానుడి కింద చెప్తూ ఉంటారు. అయితే దీని అర్థం ఏమిటంటే ఒకప్పుడు ఆత్మ పరమాత్మ కలిసి ఉన్నారు అని అర్థమే కదా. విడిపోయి చాలా కాలం అయిందంటే ఎప్పుడో ఒక సమయంలో ఆత్మ పరమాత్మ కలిసి ఉన్నారు అని అర్థం కదా. కాబట్టి పై సూక్తి ఆత్మ పరమాత్మ కలిసి ఉన్నారు అనే నిదర్శనాన్ని చూపిస్తుంది. అలా కలిసి ఉన్నప్పుడు అంటే ఎక్కడ కలిసి ఉంటారు అంటే ఆత్మ పరమాత్మ కలిసి ఆత్మ పరమాత్మల ఇల్లైన పరంధామంలో ఉంటారు. అంటే అలాగా ఆత్మ పరమాత్మతో పరంధామంలో కలిసి ఉన్నప్పుడు ఆత్మలో అన్ని గుణాలు శక్తులు నిండుగా ఉంటాయి. ఎందుకు నిండుగా ఉంటాయంటే పరమాత్మ ప్రక్కనే ఉంటుంది కాబట్టి పరమాత్మలో ఉండే దివ్య గుణాలు శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆత్మలో కూడా నిండి ఉంటాయి. కాబట్టి అప్పుడు ఆత్మ పూర్తిగా సతోప్రధానంగా సంపన్నంగా బాబా సమానంగా ఉంది.
అంటే ఆత్మ పరమాత్మతో పరంధామంలో కలిసి ఉన్నప్పుడు అన్ని దివ్య గుణాలతో దివ్య శక్తులతో నిండుగా పూర్తిగా సతోప్రధానంగా పూర్తిగా బాబా సమానంగా పరమాత్మ సమానంగా సంపన్న స్థితిలో ఉంది. మరి ఆత్మ ఎప్పుడైతే పరమాత్మ నుంచి విడిపోయిందో, అంటే సత్యయుగంలో పైనుంచి వచ్చి కింద సాకార శరీరాన్ని తీసుకుని జన్మ తీసుకుంటుంది. ఎప్పుడైతే పరంధామం నుంచి బాబా నుంచి విడిపోయి భూమిపై వచ్చిందో, అక్కడి నుంచి దేహదారి అయి అంటే దేహాన్ని తీసుకుని సుఖాలను అనుభవిస్తూ 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 తన యొక్క స్థితిని తగ్గిపోతూ వచ్చింది. అంటే చాలా కాలం తండ్రితో దూరంగా ఉంటే ఏమవుతుంది? అప్పుడు ఆత్మలో ఉండే అన్ని దివ్య గుణాలు శక్తులు మెల్లమెల్లగా మెల్లమెల్లగా పోగొట్టుకుంటుంది. మెల్లమెల్లగా మెల్లమెల్లగా పోగొట్టుకుంటూ పూర్తిగా పోగొట్టుకుంది. అలా పోగొట్టుకున్నప్పుడు ఏమైంది? దుఃఖాలు, అశాంతి, దుఃఖం, పంచవికారాలు, దేహాభిమానాలు ఇవన్నీ వచ్చేసాయి. ఇవన్నీ వచ్చేసి ఎప్పుడైతే దుఃఖీగా అయిపోయిందో అప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అనే సంకల్పం చేస్తుంది. చేసినప్పుడే పరమాత్మను పిలుస్తుంది. దేహాభిమానంలో ఉన్నా కూడా పరమాత్మని దుఃఖ సమయంలో పిలుస్తుంది. ఓ పత్యపావన రా తండ్రి, తీసుకువెళ్ళు, ఎప్పుడు ముక్తినిస్తావు, ముక్తినివ్వు, తీసుకువెళ్ళు అని ఆత్మ పిలుస్తూ ఉంటుంది. ఇలా పిలుస్తూ పిలుస్తూ ఉన్నప్పుడే అప్పుడు ఏమవుతుంది అంటే కలియుగాంతం వచ్చేస్తుంది అనమాట. ఈ కలియుగాంత సమయంలో తండ్రికి కూడా బాబా అంటారు, అదే సమయంలో పరమాత్మ తండ్రి కూడా తన పిల్లలను దారి చూపించి తీసుకువెళ్ళడానికి వెళ్ళాలి అనే సంకల్పం వస్తుంది. ఆ సమయంలో పరమాత్మ కూడా పైనుంచి కిందకు వస్తారు. అయితే ఆత్మలందరినీ పరమాత్మ తండ్రి పైకి తీసుకువెళ్ళాలి, పరంధామం తీసుకువెళ్ళాలంటే మరి ఇక్కడ పరంధామంలో ఉన్నప్పుడు ఆత్మలో ఎటువంటి దివ్య గుణాలు శక్తులు అన్నీ ఉన్నాయో, అంటే క్రిందికి వచ్చిన తర్వాత ఆత్మ గుణాలని శక్తుల్ని ఏ గుణాలని శక్తుల్ని పోగొట్టుకున్నాయో అవి తిరిగి పొంది అప్పుడు మళ్ళీ ఆత్మ వెళ్ళవలసి ఉంటుంది. మరి ఈ శక్తులు గుణాలు పొందాలి అంటే ఎవరి నుంచి పొందాలి? దీనికి ఒకటే ఒక సోర్స్. ఎందుకంటే ఆ దివ్య గుణాలు శక్తులు ఎవరిలో ఉన్నాయో వారి నుంచే పొందాలి. ఈ కలియుగాంత సమయం వచ్చేటప్పటికి మొత్తం ఆత్మలు అందరూ గుణాలని శక్తుల్ని పోగొట్టుకుంటారు. వారి దివ్యత అంతా పోతుంది. ఎప్పుడైతే దివ్యత పోతుందో ఆ దివ్య గుణాలు ఉన్నవారు ఒక్కరే ఉంటారు. కాబట్టి దీనికి సోర్స్ ఎవరంటే పరమాత్మ, పరంపిత పరమాత్మ, మన తండ్రి. కావున ఆ తండ్రి యొక్క స్మృతి అనే కనెక్షన్ ద్వారా పొందాలి అంటే కనెక్షన్ ఉండాలి, ప్రవహించాలి, శక్తులన్నీ కావాలి కదా, కనెక్షన్ ఉండాలి. కాబట్టి పరమాత్మ తండ్రి యొక్క స్మృతి అనే కనెక్షన్ ద్వారా ఈ దివ్య గుణాలు శక్తులు నింపుకోవాలి. నింపుకుంటేనే మనం తిరిగి వెళ్ళగలుగుతాం. మరి ఈ బేసిక్ గుణాలు ఏమేమి నింపుకోవాలి అంటే అందరికీ తెలుసు. ఆత్మ సతోగుణి అంటే ఆత్మలో అనేక దివ్య గుణాలు ఉన్నాయి. అయినా ముఖ్యంగా ఉండేవి 7 గుణాలు. అందుకే సతో ప్రధాన స్థితి అంటారన్నమాట. ఆ 7 మొదటిది జ్ఞానం, రెండవది పవిత్రత, తర్వాత శాంతి, ప్రేమ, ఆనందం, సుఖం మరియు శక్తి. ఈ 7 గుణాలు పూర్తిగా నిండితే ఆత్మ సత్వ ప్రధానంగా అవుతుంది. అయితే ఆత్మలో ఉండేవి 7 గుణాలేనా అంటే 7 గుణాలే కాదు. ఇక్కడ శక్తి అంటే శక్తుల్లో కూడా అనేక రకాల శక్తులు ఉన్నాయి. మనకు అష్టశక్తులు చెప్తుంటారు. అష్టశక్తులు తెలుసు కదా, సంకీర్ణ శక్తి, సర్దుకునే శక్తి, సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి, పరిశీలనా శక్తి, నిర్ణయ శక్తి, ఎదుర్కొనే శక్తి, సహయోగ శక్తి. ఇవన్నీ కూడా ఈ 8 గుణాలు కూడా ఉంటాయి. అయితే నిజానికి ఈ 8 గుణాలైనా, ఈ 8 అంటే కాదు, ఇంకా అనేక శక్తులు ఉన్నాయి. ఈ 8 గుణాలేనా అంటే కాదు, ఇంకా అనేక గుణాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఉండేవి బాబా అందుకే ఈ ముఖ్య గుణాలనే చెప్తారు. ఇవి కాకుండా కూడా గుణాలు ఆత్మలో అనేక మంచి గుణాలు ఉంటాయి. సత్యత, స్వచ్ఛత, సరళత, సంతుష్టత, సమర్పణత, సహజత, సభ్యత, సమన్వయత,
సాధారణత, సాత్వికత, శీతలత, శాలీనత అంటే రాయల్టీ, శ్రేష్టత, మధురత, నమ్రత, క్షమాశీలత, హర్షితముక్త, అంతర్ముక్త, దృఢత, ధైర్యత, గంభీరత, నైతికత, రమణికత, ప్రావీణ్యత, పరిపక్వత, విధేయత, దివ్యత, అనాసక్తత, నిశ్చింతత, అతీతత, దాతృత్వం అంటే దయాభావం, గుణగ్రాహకత, నిస్వార్థత, యథార్థత, త్యాగం, క్షమ, దయ, ఖుషి, స్నేహం, గౌరవం, నమ్మకం, ఆజ్ఞాకారి, పరోపకారి, నిశ్చయం, శుభభావన, శుభకామన, ఏకత, ఏకాగ్రత, సాక్షి, ట్రస్టీ, అలాగే నిర్వికారి అంటే నిరపేక్షి, నిర్లోభి, నిర్మోహి, నిరహంకారి, ఇలాగా అనేక దివ్య గుణాలు ఉన్నాయి. ఈ దివ్య గుణాలే కాకుండా శక్తులు కూడా, ఈ 8 శక్తులే కాకుండా అనేక శక్తులు ఉన్నాయి. సమాధాన శక్తి, సంగ్రహ శక్తి, సంగ్రామ శక్తి, ఏకాగ్రతా శక్తి, మన్న శక్తి, మలుచుకునే శక్తి, ధారణా శక్తి, దృఢతా శక్తి, అనుభవ శక్తి, నిగ్రహ శక్తి, గ్రహించే శక్తి, నాయకత్వ శక్తి, అధికార శక్తి, ఇంకా చాలా అనేక దివ్య గుణాలు ఉన్నాయి, అనేక దివ్య శక్తులు కూడా ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఉండేవి ఈ 7 గుణాలు, అలాగే శక్తులు. అయితే ఈ 7 చివరిది మళ్ళీ శక్తే. అయితే ఈ 7 గుణాలు నిండుగా ఉన్నప్పుడే ఆత్మను సత్వప్రధాన స్థితిలో ఉంది, అంటే పరమాత్మ సమానంగా ఉంది అని చెప్తారన్నమాట. కాబట్టి ఆత్మ సత్వప్రధానం అవ్వాలంటే మళ్ళీ ఈ 7 గుణాలు పూర్తిగా నింపుకోవాలి. అప్పుడే శిక్షలు లేకుండా తిరిగి ఇంటికి ఆత్మ వెళ్ళగలుగుతుంది, పరంధామం వెళ్ళగలుగుతుంది. మరి అన్ని దివ్య గుణాల్లో ఎలాగా పరమాత్మ వచ్చారు, ఎలా ఇస్తున్నారు, మనం ఎలా తీసుకోవాలి, ఎలా పొందాలి, దేని ద్వారా పరమాత్మ మనకి ఈ గుణాలన్నీ మనలో, శక్తులన్నీ మనలో నింపుతున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే పరమాత్మ బ్రహ్మబాబా తను ద్వారా అవతరించారు. అవతరించి పరమాత్మ ఏం చేస్తున్నారు, పరమాత్మ చేసే కార్యం ఏమిటి? పరమాత్మ కేవలం జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. బ్రహ్మబాబా నోటి ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఒక్క జ్ఞానమే పరమాత్మ మనకు వినిపిస్తున్నది. పరమాత్మ వచ్చి చేస్తున్న పని ఏంటంటే నిజానికి జ్ఞానమే వినిపిస్తున్నారు. శక్తులు ఇవన్నీ కూడా దాని మీద ఆధారపడి వస్తాయి. ఫస్ట్ చేసింది ఏంటి? జ్ఞానం. నేనెవరు, పరమాత్మ ఎవరు, ఆత్మ ఎవరు, ఆత్మ ఏమిటి, ఆత్మలో గుణాలు ఏమిటి, ఈ సృష్టి చక్ర రహస్యాలు ఏమిటి, సృష్టి ఎలా నడుస్తుంది అంటే పరమాత్మ వచ్చి మెయిన్గా జ్ఞానం ఇస్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ గుణాలన్నింటిలో పరమాత్మ వచ్చి మనలో ముఖ్యంగా ముందుగా నింపేది జ్ఞానము. జ్ఞానం అనే గుణాన్ని బాబా నింపుతున్నారు. అంటే అతి దివ్యమైన జ్ఞానాన్ని బాబా ఇస్తున్నారు. ఈ జ్ఞానం నుంచే మనకు అన్నీ లభిస్తాయి. నిజానికి ఇంతవరకు మనం చెప్పుకున్న గుణాలు, శక్తులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికీ ఆధారం జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని పరమాత్మ మనకి ఇస్తున్నారు. ఈ జ్ఞానం నుంచే అన్నీ లభిస్తాయి. పరమాత్మ చెప్పిన ఈ జ్ఞానం అంటే ఆత్మ, పరమాత్మ, సృష్టి రహస్యాలు మొదలైన అన్నీ కూడా ఎవరైతే పూర్తిగా నేర్చుకుంటారో అంటే ఆత్మ పూర్తిగా నేర్చుకున్నప్పుడు ఆత్మ జ్ఞాన సంపన్నంగా అవుతుంది. అంటే ఆత్మలో వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అంటే ఆత్మ తనని తాను పూర్తిగా తెలుసుకుంటుంది. తెలుసుకున్నప్పుడు ఇలా పూర్తిగా నేర్చుకున్నప్పుడు జ్ఞాన సంపన్నంగా ఆత్మ అయిపోతుంది. జ్ఞాన సంపన్నంగా ఎప్పుడైతే అయిందో, నేను ఆత్మను అనేది ఎప్పుడైతే తెలుసుకుందో, ఆత్మను తెలుసుకున్నప్పుడు దేహభ్రాంతి పోతుంది. అంటే దేహభ్రాంతి ఒకేసారి పోకపోవచ్చు, దేహభ్రాంతి కట్ అయిపోతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే పరమాత్మ జ్ఞానంతో మనం ఆత్మ సంపన్నంగా అయినప్పుడు ఆత్మలో ఉండే పవిత్రత, ఒరిజినల్గా రెండో గుణం, జ్ఞానం తర్వాత రెండో గుణం పవిత్రత, ఒరిజినల్. ఎందుకంటే పవిత్రతే అన్నిటికీ ఆధారం. ఆ ఆధారం జ్ఞానం అయింది. ఆ జ్ఞానాన్ని బాబా ఇస్తున్నారు. ఈ పవిత్రత ఏదైతే ఆత్మలో మెర్జ్ అయిపోయి ఉందో అది ఎమర్జ్ అవుతుంది. జ్ఞానం ద్వారా నేను ఆత్మని, జ్యోతి స్వరూపాన్ని, అసలు దేహమే కాదు, నేనంతా అపవిత్రంగా ఇలా చితికిపోయి వికారాల్లో పోయి అన్ని శక్తులు, గుణాలు పోగొట్టుకున్నాను అని గుర్తించినప్పుడు ఆత్మలో ఉండే పవిత్రత శక్తి లేదా పవిత్రత అనే గుణం ఎమర్జ్ అవుతుంది. ఇలాగ ఎమర్జ్ అయినప్పుడు
అంటే ఆత్మలో పవిత్రత ధారణ జరుగుతుంది. కాబట్టి పవిత్రతా ధారణ అంటే రెండో గుణం వస్తుంది అనమాట. బాబా వచ్చి జ్ఞానమే చెప్తున్నారు. ఈ జ్ఞానం ద్వారా ఇవన్నీ వస్తాయి. ఎలా వస్తాయంటే జ్ఞానాన్ని సంపన్నంగా చేసుకున్నప్పుడు ఆత్మలో జ్ఞానం సంపన్నంగా ఇమిడినప్పుడు, అంటే జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకున్నప్పుడు, అంటే జ్ఞాన స్వరూపంగా అయినప్పుడు ఆత్మలో పవిత్రత ఎమర్జ్ అవుతుంది. అంటే పవిత్రతా ధారణ జరుగుతుంది. ఎందుకంటే ఈ జ్ఞానం ద్వారా ఆత్మకి అనుభవం వస్తుంది. ఏ అనుభవం వస్తుంది? నేను ఆత్మని, అసలు శరీరమే కాదు, ఈ ప్రపంచం అంతా వినాశనం అయిపోయేది. అంతేకాదు పరమాత్మ ఎవరు, మన తండ్రి ఎవరు, పరమాత్మ అనుభవం వస్తుంది. ఆత్మ అనుభవం అంటే ఆత్మాభిమాని స్థితి. ఆత్మ అనుభవం ఏర్పడుతుంది, పరమాత్మ అనుభవం కూడా ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆత్మ అనుభవం అయి స్వయం ఆత్మను తెలుస్తుందో దేహభ్రాంతి పూర్తిగా పోతుంది. అంటే దేహాభిమానం సమాప్తం అయిపోతుంది. దేహాభిమానం సమాప్తం అయిపోవడమే పవిత్రతకు నాంది, పవిత్ర ఎమర్జీ అవ్వడానికి నాంది. కాబట్టి పవిత్రత ప్రవేశిస్తుంది. దేహాభిమానం క్లియర్ అయిపోతుంది, దేహాభిమానం పూర్తిగా పోతుంది, పవిత్రత ప్రవేశిస్తుంది. ఇప్పుడు చూడండి, మొదటి గుణం జ్ఞానం. ఆ జ్ఞానాన్ని బాబా ఇస్తున్నారు. ఆ జ్ఞానం ద్వారా మనలో రెండో గుణం వస్తుంది, అంటే పవిత్రత వస్తుంది. ఈ పవిత్రత ఆత్మలో ప్రవేశిస్తుంది. అనగా దేహస్మృతి విస్మృతి అయిన కారణంగా ఈ పంచవికారాలని ఆత్మ త్యజిస్తుంది. అంటే నేను దేహము కాదు అని అనుభవం అయిన కారణంగా ఈ దేహ భ్రాంతిని ఆత్మ వదిలిపెడుతుంది. ఎప్పుడైతే దేహ భ్రాంతిని వదిలిపెడుతుందో పవిత్రత వస్తుంది. పవిత్రతతో ఆత్మ అనుభూతి జరిగినప్పుడు పవిత్ర ఆత్మ ఎప్పుడైతే ఈ పవిత్రత ఎమర్జ్ అయిందో ఆత్మలో, అప్పుడు పవిత్రమైన ఆత్మ కామజీత్ జగజ్జీత్ అవుతుంది. అంటే కోరికలను జయిస్తుంది, జగత్తును జయిస్తుంది. ఇచ్చా మాత్రం అవిద్యగా అయిపోతుంది. అంటే కామజీత్ అంటే కోరికలను జయించడానికి, అలాగే ఇచ్చామాత్రం అవిద్య కావడానికి, జగజ్జీత్గా కావడానికి ఆధారం పవిత్రత. ఈ పవిత్రత జ్ఞానం ద్వారా వస్తుంది. ఇలా ఎప్పుడైతే ఇచ్చామాత్రం అవిద్యగా అయిందో, ఇచ్చామాత్రం అవిద్య అంటే కోరికలు అనేవి లేవు. ఎప్పుడైతే కోరికలు లేవో అప్పుడు ఆత్మలో శాంతి ప్రవేశిస్తుంది. గుర్తుపెట్టుకోండి, కోరిక కానీ ఇచ్చ కానీ ఏదున్నా శాంతి ఉండదు. ఈ ఇచ్చామాత్రం అవిద్య అయినప్పుడే, మన్జీత్ జగజ్జీత్ అయినప్పుడే శాంతి ప్రవేశిస్తుంది ఆత్మలో. మామూలుగా కూడా బాబా చాలాసార్లు చెప్తారు, పవిత్రత సుఖశాంతులకు జనని అని చెప్తారు. అంటే పవిత్రతలోనే ఇవి ఇమిడి ఉన్నాయి. నిజానికి ఎలా ఇమిడి ఉన్నాయి అంటే, పవిత్రత అంటే పంచవికారాలు లేనివారే కదా. పంచవికారాలు లేదు, కోపం లేదంటే ఆటోమేటిక్గా శాంతి ఉన్నట్టే కదా. దాని అపోజిట్ లేకపోవడమే అది ఉన్నట్టు లెక్క. కాబట్టి ఎప్పుడైతే ఆత్మ కామజీత్ జగజ్జీత్ అయి ఇచ్చామాత్రం అవిద్యగా అవుతుందో, ఇచ్చామాత్రం అవిద్యగా ఆత్మ అయినప్పుడు ఆత్మ శాంతిని అనుభవం చేస్తుంది. ఈ పవిత్రత నుంచి నిజానికి సుఖం కూడా వస్తుంది. అది ఎలా వస్తుందో చూద్దాం. ఇది ఆధారం నిజానికి. కాబట్టి జ్ఞానం మరియు పవిత్రత ఈ రెండింటి ద్వారా శాంతి అనే దివ్య గుణం ఆత్మలో ప్రవేశిస్తుంది. గుర్తుపెట్టుకోండి, జ్ఞానం ద్వారా పవిత్రత వచ్చింది. అదే జ్ఞానము మరియు పవిత్రత ఈ రెండు కంటిన్యూ అయ్యి జ్ఞాన స్వరూపం పవిత్ర స్వరూపం అయినప్పుడు శాంతి అనే దివ్య గుణం ఆత్మలో వస్తుంది. అనగా ఆత్మ తన స్వధర్మమైన శాంతి స్థితిలో స్థితమవుతుంది. ఆత్మ యొక్క స్వధర్మమే శాంతి. నిజానికి ఆత్మ శరీరం నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? శాంతిగా ఉంటుంది. దానికి వేరే సంకల్పాలు ఉండవు, వేరే గొడవలు ఉండవు, వేరే బంధనాలు ఉండవు, నిర్బంధనం అయిపోతుంది. ఈ విధంగా శరీరంలో ఉన్న ఆత్మ పూర్తి శాంతిని అనుభవం చేసినప్పుడు, అంటే శాంతి గుణం నిండిపోతే, శాంతి నిండుగా అయిపోతే, అంటే ఆత్మ శరీరంలో ఉండగానే శాంతిని పూర్తిగా అనుభవం చేసినప్పుడు ఆత్మ తన మధురమైన శాంతి స్థితిలో, అంటే ఆత్మ శాంతిలో అలా నిమగ్నం అయిపోయి మధురంగా పరమాత్మ స్మృతి చేస్తూ ఉంటే ఆత్మలో ప్రేమ జనిస్తుంది. గుర్తుపెట్టుకోండి,
అంటే శాంతి ద్వారా ప్రేమ జనిస్తుంది. అంటే ఇక్కడ ఏమైంది? జ్ఞానము, జ్ఞానం నుంచి పవిత్రత, పవిత్రత నుంచి శాంతి, శాంతి నిండుగా అయినప్పుడు ఆత్మ ఆ మధురమైన శాంతి సమయంలో ఆత్మలో ప్రేమ జనిస్తుంది. అంటే ఆత్మ శాంతి స్వరూపం ఉన్నప్పుడు ప్రేమ జనిస్తుంది. అంటే దీనికి మనం ఉదాహరణ కూడా చెప్పొచ్చు. ఎలాగంటే చూడండి, మన ఇంట్లో మన పిల్లలు మనం ఉంటూ ఉంటాం. మన పిల్లలు మనతో ఎంతో మనం ప్రశాంతంగా ఇంట్లో ఉన్నాం అనుకోండి, పిల్లలు అదే మన దగ్గరికి వచ్చారనుకోండి, ఏం చేస్తాం? ఎంతో ప్రేమ చూపిస్తాం, ఎత్తుకుంటాం, కదుపుతాం, చేస్తాం, అవి ఇవి అంట మాట్లాడతాం, చక్కగా అన్నీ చేస్తూ ఉంటాం. అదే పిల్లవాడు మనం అశాంతిగా ఉన్నప్పుడు, అదే పిల్లవాడు మనం అశాంతిగా ఏదో చికాకులో పరాకులో ఉన్నప్పుడు, అశాంతిగా ఉన్నప్పుడు వచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం? అప్పుడు ఎత్తుకుని ఆడించాం, నా దగ్గర రాకు, కాసేపు దూరంగా బయటకు రాకు, కాసేపు రాకు అని చిరాకుగా గెంటేస్తాం. అంటే ఏంటి? శాంతి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ప్రేమ ఉదయిస్తుంది. అశాంతి స్థితిలో అసలు ప్రేమ అనేది ఉండదు. కాబట్టి ప్రేమ శాంతి స్థితిలో జనించే దివ్యమైన గుణం. ఈ ప్రేమ అనేది శాంతి స్థితిలో జనించే దివ్య గుణం. కాబట్టి ఆత్మ శాంతి స్వరూపమైనప్పుడు ఆత్మలో ఉండే ప్రేమ అనే గుణం ఎమర్జ్ అవుతుంది. నిజానికి ఈ గుణాలన్నీ ఆత్మలో ఉన్నాయి, అన్నీ కప్పడిపోయి ఉన్నాయి, జీరో స్టేజ్కి వచ్చేసి ఉన్నాయి. అవన్నీ కూడా ఎమర్జ్ అవుతాయి మళ్ళీ. ఈ ప్రేమ అనే గుణం శాంతి స్థితిలో ఎమర్జ్ అవుతుంది. కాబట్టి శాంతి స్థితి ఎంతెంత పెరుగుతూ ఉంటే ప్రేమ కూడా అంతంత పెరుగుతూ ఉంటుంది. శాంతి ఎంత బాగా ఉంటే ప్రేమ అంత బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఏమొచ్చాయి? బాబా వచ్చి మనకు జ్ఞానం చెప్పారు. ఆ జ్ఞానం నుంచి పవిత్రత వచ్చింది. అంటే జ్ఞాన స్వరూపంగానే అయితే సుమా, జ్ఞానం వినగానే వచ్చేది. జ్ఞాన స్వరూపంగా అయితే పవిత్రత వచ్చింది. పవిత్రతని బాగా అనుభవం చేస్తే పవిత్రత స్వరూపంగా అయితే దాని నుంచి శాంతి వచ్చింది. శాంతి స్వరూపంగా అయితే ప్రేమ వచ్చింది. మరి ఈ ప్రేమ ఏం ప్రేమ? ఇది ఆత్మిక ప్రేమ, నిస్వార్థ ప్రేమ, అలౌకిక ప్రేమ, అవ్యాజమైన ప్రేమ. ఇటువంటి ప్రేమ ఆత్మలో జనించినప్పుడు బాబా అంటారు, ఈ ప్రేమ ఇంకా వృద్ధి పొందాలి. అంటే ప్రేమ స్వరూపం అయిపోవాలి. ప్రేమ స్వరూపం అవ్వాలంటే దానికి జ్ఞాన యోగాలు బాగా ఉండాలి. జ్ఞానం ఎలాగుండాలి? జ్ఞానం ఉంటేనే ఇక్కడ ఈ స్టేజ్ దాకా వస్తాం. ఇక్కడ యోగం కూడా అవసరం, అంటే శక్తి కూడా అవసరం. కొంత శక్తి కూడా ఇక్కడ అవసరం పడుతుంది అన్నమాట. ఎప్పుడైతే జ్ఞాన యోగాలు ఉన్నాయో ఈ ప్రేమ అభివృద్ధి అవుతూ ఉంటుంది. అయితే ఈ ప్రేమే సుఖానికి నాంది, గుర్తుపెట్టుకోండి. బాబా అందుకే ఈ గుణాలు కూడా వరుసగా చెప్పారు. జ్ఞానము, పవిత్రత, శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం. ఎందుకంటే ఒకదాని నుంచి ఒకటి వస్తాయి అన్నమాట. ప్రేమ ద్వారానే సుఖం వస్తుంది. అనగా బాబా ప్రేమలో పూర్తిగా మనం లీనమైపోయినప్పుడు, బాబా కూడా సంతోషంతో మన మీద ప్రేమ కురిపిస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? అంతేకాదు, ఎవరిని చూసినా కూడా వీరు మంచి ఆత్మ, శ్రేష్టమైన ఆత్మ, అంటే ఆత్మిక స్థితిలో ఆత్మలపైన కూడా ప్రేమ కురిపిస్తున్నప్పుడు ఆ ప్రేమలో సుఖానుభూతి జరుగుతుంది. పరమాత్మ ప్రేమలో లీనమైనప్పుడు అనంతమైన సుఖం అనుభవం అవుతుంది బాబా దగ్గర. అలాగే ఇతర ఆత్మలు కూడా ప్రేమను పంచుతూ ఉన్నారనుకోండి, సుఖానుభూతి జరుగుతుంది. అందరితో ప్రేమను పంచండి అంటారు బాబా. ప్రేమ కిరణాలని ఇస్తూ ఉండండి అంటూ ఉంటారు. ఇలా ప్రేమను పంచుతూ ఉంటే ప్రేమ ఎప్పుడైతే బాబా ప్రేమలో లీనమవుతామో, ఇతర ఆత్మలకి, ప్రకృతికి, పంచతత్వాలకి కూడా ఈ ప్రేమ కిరణాలను పంపిస్తూ ఉంటామో ఆ ప్రేమలో సుఖానుభూతిని ఆత్మ పొందుతుంది. అనగా పవిత్రత మరియు ప్రేమ ద్వారా ఆత్మలో ఉండే సుఖం అనే గుణం ఎమర్జ్ అవుతుంది. ఇందాక చెప్పాం కదా, పవిత్రత సుఖానికి కూడా జనని అన్నాం. కాబట్టి పవిత్రత ద్వారా కూడా కొంత సుఖం అనుభవం అవుతుంది. ఎంత పవిత్రత అంటే సుఖం కూడా అనుభవం అవుతుంది. కాబట్టి సుఖము, పవిత్రత మరియు ప్రేమ ద్వారా ఆత్మలో ఉండే సుఖం అనే గుణం ఎమర్జ్ అవుతుంది. అయితే ఆత్మ పవిత్రతతో
బాబా ప్రేమలో లీనమైనప్పుడు. అంటే ఇక్కడ ఇతర ఆత్మలతో కూడా ప్రేమగా మాట్లాడుతూ ప్రేమ చేస్తూ అందరితో ఉన్నప్పుడు కూడా సుఖంగానే అనుభవం అవుతుంది. అయితే పర్టికులర్గా పరమాత్మతో ప్రేమలో లీనమైపోయినప్పుడు ఆ అనంతమైన ప్రేమలో అతీంద్రియ సుఖం అనుభవం. అతీంద్రియ సుఖం అంటే ఇంద్రియాలతో సంబంధం లేదు, అటువంటి సుఖం అనుభూతి అవుతుంది. అంటే పరమాత్మకి ఇంద్రియాలు లేవు, మనకి నిజానికి ఆత్మకి ఇంద్రియాలు లేవు. పరమాత్మ దగ్గర అంతటి ప్రేమ మనం పరంధామంలో బాబాతో పొందుతూ ఉంటే అతీంద్రియ సుఖం అనుభూతి అవుతుంది. ఈ సుఖానుభూతిలో పరమాత్మతో సుఖం అనే ఉయ్యాలు ఆయన ఒడిలో నిరంతరం ఉయ్యాలు ఊగుతూ ఉండొచ్చు. అతీంద్రియ సుఖ ఉయ్యాల ఊగుతూ ఉండొచ్చు అన్నమాట. కాబట్టి ఇప్పుడు చూడండి ఏమైంది, సుఖం దాకా వచ్చేసాం మనం. ఇంకా 2 గుణాలు ఉన్నాయి మన దగ్గర. ఏంటవి? ఆనందము, శక్తులు. ఎప్పుడైతే ఇటువంటి సుఖమైన స్థితిలో అతీంద్రియ సుఖంలో ఆత్మ అనుభూతి పొందుతూ ఉంటుందో, ఇటువంటి స్థితిలో ఆత్మ మనస్సులో ఆనందం ఉద్భవిస్తుంది. అంటే సుఖాన్ని పొందుతూ ఉంటే ఆ సుఖంలో ఆనందానుభూతి కలుగుతుంది. ఆనందం అంటే యాక్చువల్ సంతోషం కన్నా కూడా పెద్ద మాట ఆనందం. సంతోషం అంటే మామూలుగా కూడా ఉంటుంది, లౌకికంలో కూడా సంతోషం వస్తుంది, అది పెర్మనెంట్ కాదు. పెర్మనెంట్ సంతోషం అది ఆనందం. కాబట్టి ఆత్మ మనసులో ఆనందం ఉద్భవిస్తుంది. అనగా ఆత్మలో ఆనందం అనే గుణం ఎమర్జీ అవుతుంది. ఎప్పుడైతే ఆత్మ పరమాత్మ ప్రేమలో లీనమైపోయి అనంతమైన అతీంద్రియ సుఖాన్ని పొందుతూ ఉంటుందో, అతీంద్రియ సుఖంలో ఆనందం అనుభూతి అవుతుంది. అంటే ఆనందం అనే గుణం ఆత్మలో ఆల్రెడీ ఉంది, అది ఎమర్జీ అవుతుంది. అనగా తన ఒరిజినల్ సచ్చిత్ ఆనంద స్వరూపం స్థితిలోకి ఆత్మ వచ్చేస్తుంది. మన ఒరిజినల్ది అది పోగొట్టుకుని మనం ఇప్పుడు ఇలా అయిపోయాం. కాబట్టి ఎప్పుడైతే ఈ దివ్య గుణాలన్నీ నిండి ఆ గుణాల స్వరూపంగా అవుతున్నామో అప్పుడు ఆత్మ సచ్చిత్ ఆనంద స్వరూపంగా అయిపోయి ఈ ఆనందంతో బాబా స్మృతి ఇంకా ఇంకా పెరిగిపోతుంది. ఆనందంలో ఉన్నప్పుడు తక్కువ స్మృతి ఉండదు. అతీంద్రియ సుఖంలో ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు, ప్రేమలో ఉన్నప్పుడే బాబా స్మృతి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చివరి 3 గుణాల్లో బాబాని బాగా అనుభూతి చేసుకోవచ్చు అనమాట. ఆత్మిక స్థితి బాబా స్మృతి ఇంకా ఈ ఆనందాన్ని ఉప్పొంగేటట్లు చేస్తాయి. ఆనందానుభూతులు ఆనందంలో తేలిపోతూ ఉంటారంట, తేలిగ్గా అయిపోతారంట. కాబట్టి ఈ విధంగా ఆత్మ జ్ఞానము, పవిత్రత, శాంతి, ప్రేమ, సుఖం మరియు ఆనందం ఈ 6 గుణాలతో నిండుగా అయిపోయినప్పుడు, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 6, 7వది ఇంకోటి ఉంది శక్తి. ఈ 6 గుణాలతో ఆత్మ నిండుగా అయిపోయినప్పుడు ఈ గుణాలను ప్రాక్టికల్లో వస్తాయి అన్నమాట. ప్రాక్టికల్లో మనలో అందరికీ కనిపిస్తాయి. ఆ ప్రాక్టికల్లో కనిపించటమే ఆత్మలో ఉండే శక్తి ఎమర్జీ అవుతుంది. అంటే ఈ గుణాలను యూజ్ చేస్తే శక్తిగా మారిపోతాయి. ఈ గుణాలను యూజ్ చేస్తే శక్తిగా మారిపోతాయి. అనగా ఈ గుణాలను మనం ఉపయోగిస్తాం. అంటే ప్రేమను ఉపయోగిస్తాం, ఆనందంగా ఉంటాం, ఆ ప్రేమను అందరికీ పంచుతాం, శాంతిగా ఉంటాం, పవిత్రంగా ఉంటాం. ఇవన్నీ మనం వాడుతూ ఉంటే ఏమవుతుందంటే ఈ గుణాలన్నీ కూడా ఒక శక్తి రూపంలో ఎమర్జీ అవుతాయి. అంటే ఆ శక్తి ఆల్రెడీ మనలో ఉంది, ఆ శక్తి ఎమర్జీ అవుతుంది. కాబట్టి ఈ గుణాలను ఎంత ఎంత వాడతారో అంత శక్తి పెరుగుతూ ఉంటుంది. నిజానికి యోగం అంటే అదే. ఈ గుణాలని బాబాతో మనం వాడటమే యోగము. ఆ యోగంలో బాబా నుంచి అనంత శక్తి మనకి ఎలా వచ్చేస్తుందంటే ఈ గుణాలు వాడతాం, బాబాతో ప్రేమలో లీనమవుతాం, పవిత్రత స్వరూపంలో లీనమవుతాం, శాంతిగా ఉంటాం, సుఖానుభూతి పొందుతాం. ఈ గుణాలన్నీ వాడతాం కాబట్టి శక్తి పెరిగిపోతూ ఉంటుంది. శక్తి ఎమర్జీ అవటమే కాకుండా పెరుగుతూ ఉంటుంది. బాబా స్మృతి మరియు ఈ గుణాల ధారణ ద్వారా ఆత్మలో అత్యంత శక్తి నుండి ఆత్మ పూర్తిగా శక్తి సంపన్నంగా అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఈ గుణాలు వాడుతూ బాబా స్మృతిలో బాబా దగ్గరే ఉంటామో అప్పుడు ఆత్మ అత్యంత శక్తివంతంగా అయి శక్తి సంపన్నంగా అవుతుంది. ఈ విధంగా
7 గుణాలు ఆత్మలో నిండుతాయి. ఎందుకంటే మనం 7 గుణాలు నిండుగా సతో ప్రధాన స్థితి అంటే పరమాత్మలో ఉండే శక్తులు గుణాలతో సమానంగా ఆత్మ ఉండేది. అక్కడి నుంచి వచ్చి అన్నీ పోగొట్టుకున్నాం. మళ్ళీ అక్కడికి బాబా తీసుకెళ్ళడానికి వచ్చారు. తీసుకెళ్ళడానికి వస్తే బాబా నుంచి ఇవన్నీ పొందాలి. బాబా నుంచి పొందాలంటే బాబా డైరెక్ట్గా ఇచ్చారు. బాబా ఏం చేస్తున్నారు? జ్ఞానాన్ని ఇస్తున్నారు. జ్ఞానాన్ని ఇచ్చి యోగం చేయమంటున్నారు. ఈ రెండే బాబా చెప్పేది. ఆ జ్ఞానం ద్వారా ఇవన్నీ మనకు వస్తాయి. అయితే జ్ఞాన సంపన్నంగా కావాలి. జ్ఞాన సంపన్నంగా కావాలి. ఉం? ఆ జ్ఞాన సంపన్నంగా జ్ఞాన స్వరూపంగా అయినప్పుడు మిగిలిన అన్నీ వస్తాయి. అర్థమవుతుంది కదా? అయితే ఈ విధంగా ఆత్మ నిండుగా అయి సతో ప్రధానంగా అవుతుంది. ఎప్పుడైతే సతో ప్రధానంగా అయిందో అప్పుడే ఆత్మ బాబాతో కలిసి వెళ్ళటానికి వీలవుతుంది. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళటానికి వీలవుతుంది. కాబట్టి ఇక్కడ ఆత్మ సత్వ ప్రధానంగా కావడానికి ముఖ్య ఆధారం ఏమైంది? జ్ఞానం మరియు యోగం. ఎందుకంటే యోగం లేకపోతే ఈ గుణాలన్నీ నిండవు. ఎందుకు నిండవు అంటే ఒకదానికి ఒకటి వస్తున్నా కూడా ఈ 6 శక్తుల్ని 6 దివ్య గుణాలని వాడితేనే శక్తి అవుతుంది. వాడాలంటే ఎక్కడ వాడతాం? పరమాత్మ దగ్గరే వాడాలి. పరమాత్మతోనే ప్రేమ, పరమాత్మ మీద ముందు ప్రేమ, పరమాత్మ నుంచి ప్రేమ తీసుకోవాలి, ఆ ప్రేమలో లీనం అవ్వాలి, సుఖంలో అనంతమైన సుఖం పొందాలి, ఆనందం పొందాలి. ఇవన్నీ పరమాత్మ అంటే యోగం చేయాలి. అంటే జ్ఞానము యోగము 7 గుణాలు నిండడానికి ఇదే ఆధారం. అంటే జ్ఞానం లేకపోతే ఇంకా అన్నీ జీరో. గుర్తుపెట్టుకోండి. ఏమైంది? ఫస్ట్ది లేకపోతే ఇంకెట్లాగా? కాబట్టి ఫస్ట్ జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఏమిటి అంటే బేసిక్ జ్ఞానం కంపల్సరిగా ఆ అనుభూతి అవ్వాలి. బేసిక్ జ్ఞానం అంటే ఆత్మ, పరమాత్మ, సృష్టి చక్రం, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి, ఇది బేసిక్ మొత్తం మీద అనుభూతి కావాలి. కాబట్టి జ్ఞానం లేకపోతే ఏది లేదు. కానీ అన్నీ పొందుతూ కూడా శక్తి సంపన్నంగా కావాలన్నా, దివ్య గుణాల శక్తి రూపం పొందాలన్నా ఆత్మకు కావాల్సిన శక్తి యోగం ద్వారా వస్తుంది. కాబట్టి ఇవన్నీ పొందుతూ శక్తి సంపన్నంగా కావాలన్నా, దివ్య గుణాలు పొందాలన్నా ఆ పొందేటానికి శక్తి యోగం ద్వారా వస్తుంది. ఈ జ్ఞాన యోగాలనే అందుకే బాబా ఏమన్నారు? ఆత్మకు రెక్కలు అన్నారు. అంటే ఆత్మ ఎగిరి వెళ్ళిపోవడానికి ఈ 2 రెక్కలు అన్నారు. ఎక్కడికి ఎగిరి వెళ్ళిపోవాలి? పరంధామం వెళ్ళిపోవాలి. మనం అక్కడి నుంచి వచ్చాం, అక్కడికి తిరిగి వెళ్ళాలి. తిరిగి వెళ్ళటానికి కావాల్సిన రెక్కలు ఏంటంటే జ్ఞాన యోగాలు అన్నారు బాబా. ఎందుకు అన్నారంటే ఈ రెండింటి నుంచే మొత్తం ఆత్మ పోగొట్టుకున్న సతో ప్రధాన స్థితి వస్తుంది. సతో ప్రధాన స్థితికి ఆధారం ఈ 2 కాబట్టి ఆత్మకు ఈ 2 రెక్కలు అని బాబా చెప్పారు. ఈ 2 రెక్కలు కావాలి. ఒకటే ఉంటే కుదరదు. ఒకటి ఉంటే ఆత్మ ఎగరలేదు. ఈ 2 నిండుగా కావాలి. ఈ 2 చాలా ముఖ్యమైనవి. ఈ విధంగా అన్ని గుణాలు శక్తులుగా మారి బాబా నుండి స్మృతి శక్తి పూర్తిగా పొందినప్పుడు ఈ శక్తిలో యోగాగ్ని పుడుతుంది. అంటే ఈ గుణాలతో బాబాతో మమేకం అయిపోయి ఉన్నప్పుడు, లీనమైపోయి ఉన్నప్పుడు, లగ్నంలో మగ్నం అయిపోయి ఉన్నప్పుడు, బాబా శక్తి స్వరూపుడు కదా, శక్తి స్వరూపుడు, జ్యోతి స్వరూపుడు, ఆత్మశక్తి జ్యోతి. ఆ శక్తి జ్యోతి రెండూ కలిసి పరమాత్మ నుంచి శక్తి మరియు ప్రకాశం రెండూ కలిసి ఆత్మలో ప్రవేశించడమే అది ఒక జ్వాల ప్రవేశిస్తుంది. అంటే ఆత్మ పరమాత్మల మహామిలనంలో పరమాత్మ నుంచి యోగాగ్ని ఒక జ్వాలగా వస్తుంది. ఆ జ్వాలారూపి యోగం చేసినప్పుడే అంటే అటువంటి స్థితిలో మగ్నం అయిపోయిన స్థితిలో ఉన్నప్పుడు పరమాత్మ నుంచి వచ్చే ప్రకాశము మరియు శక్తి. ప్రకాశం అంటే ఈ 6 గుణాలు మరియు శక్తి, ఈ 2 కలిసి ఎప్పుడైతే ఆత్మలో ప్రవేశిస్తాయో ఆత్మలో ఉండే వికర్మలన్నీ కూడా ఒక్క క్షణం, ఒక్క సెకండ్లో భస్మం అయిపోతాయి అంటారు బాబా. అంటే అటువంటి స్థితి, నిజమైన స్థితి అయినప్పుడు ఒక్క సెకండ్లో అనేక జన్మల పాపాలు భస్మం అయిపోతాయని బాబా చెప్తారు. కాబట్టి ఈ శక్తి యోగాగ్నిగా మారుతుంది. దీన్నే జ్వాలాముఖి యోగం అంటారు. ఈ స్థితిలోనే వికర్మలన్నీ వినాశనం అవుతాయి, పాపకర్మలన్నీ భస్మం అవుతాయి. అంతేకాదు పాత సంస్కారాలు కూడా భస్మం అయిపోతాయి.
పాత సంస్కారాలు కూడా భస్మం. మెయిన్గా సంస్కారాలు భస్మం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అన్నీ కూడా అక్కడ రికార్డ్ అయిపోయి ఉన్నాయి. అన్నీ పోవాలి. పాత స్వభావ సంస్కారాలు అంటారు బాబా. ఇవన్నీ కూడా దగ్ధమైపోయి పోతాయి. అయితే ఈ 7 గుణాలు ఒకదానికొకటి సహయోగి కారణం. ఇప్పుడు దాకా మనం విన్నాం కదా, జ్ఞానం ద్వారా అన్నీ వచ్చాయని. కానీ ఇంటర్నల్గా ఈ 7 ఒకదానికి ఒకటి సహయోగం చేస్తాయి. అంటే మనలో ఏదైనా ఒకటి ఉంటే రెండోది ఆచరించడానికి శక్తి లభిస్తుంది, ఉత్సాహం లభిస్తుంది, ఆచరించాలనే కోరిక లభిస్తుంది, ఆచరణ యోగ్యం అయిపోతుంది మనకి. కాబట్టి ఈ 7 ఒకదానికొకటి సహయోగకారులు. అనగా ఏ ఒక్కటి పెరిగినా మిగిలిన కూడా పెరుగుతాయి. అలాగే వైస్ వెర్స. బాబా చెప్తారు కదా, పంచవికారాల గురించి కూడా బాబా చెప్తుంటారు. అలాగే ఏ ఒక్కటి ఉన్న అంశం మాత్రం ఉంటే మళ్ళీ వంశం వచ్చేద్దని చెప్తుంటారు బాబా. చిన్నది ఉంటే ఎలాగ వచ్చేద్దో అలాగే ఈ 7 గుణాలు కూడా ఒకదానికొకటి సహయోగం. ఒక్కటి ఉంటే రెండోది రావడానికి సహాయం చేస్తుంది. బాగా ఒక్క ప్రేమను మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు శాంతి వస్తుంది, సుఖం వస్తుంది, ఆనందం వస్తుంది, అన్నీ వస్తాయి. అయితే నిండుగా చేయాలి, స్వరూపంగా అయిపోవాలి. కావున ఆత్మ జ్ఞాన యోగాలతో పూర్తిగా మునిగి ఉండాలి. అంటే ఈ 2 రెక్కలను పూర్తిగా ధరించాలి. పూర్తిగా ధరించినప్పుడే మనం రిటర్న్ వెళ్ళటానికి వీలవుతుంది. బాబా వచ్చింది మనం రిటర్న్ తీసుకెళ్ళడానికి బాబా ఎంత ప్రయత్నం చేస్తున్నారో చూడండి. ఇంత ప్రయత్నం చేస్తుంటే ఈ 2 రెక్కలు లేకపోతే బాబా కూడా ఎలా వెళ్తాం? కాబట్టి ఈ 2 రెక్కలు అంటే జ్ఞాన యోగాలు పూర్తిగా జ్ఞాన స్వరూపంగా, పోయిన క్లాసులో కూడా మనం విన్నాం కదా, జ్ఞాన స్వరూపంగా యోగి జీవితంగా అయిపోవాలి. అంటే సహజయోగిగా అయిపోవాలి. అప్పుడే ఆత్మ సంపూర్ణ పావనంగా అవుతుంది. రా తండ్రి, ఓ పత్తి పావన, ఎక్కడున్నావు, రా పావనంగా చెయ్యి, తీసుకెళ్ళు అని పిలిచాం. మరి పిలిచినప్పుడు ఎలా పావనంగా అవుతామంటే ఇవన్నీ చేసి ఈ జ్ఞానయోగాలతో నిండుగా ఉంటేనే ఆత్మ పావనంగా అవుతుంది. అప్పుడు అన్ని దివ్య గుణాలతో, శక్తులతో సంపూర్ణంగా అవుతుంది. అయితే ఇక్కడ శక్తులు 7వ గుణం ఉంది కదా, శక్తి. ఈ శక్తుల్లో అష్టశక్తులు అని బాబా చెప్తారు. అంటే ఈ బాబాతో యోగం చేస్తున్నప్పుడు లభించే శక్తిలో, అంటే ఈ 7 గుణాలని బాగా యూజ్ చేస్తున్నప్పుడు అవి శక్తి రూపంలో మారినప్పుడు ఆ శక్తిలో అష్టశక్తులు ఇమిడి ఉంటాయి. అష్టశక్తులు కాదు, ఇంకే చాలా ఉన్నాయి. ఈ అష్టశక్తులు చాలా ఇంపార్టెంట్. అష్టశక్తులు ఇమిడి ఉంటాయి. అష్టశక్తుల గురించి మీకు అందరికీ తెలుసు. అయినా మనం ఆ శక్తులు ఎలా వస్తాయో మనం ఇక్కడ టచ్ చేద్దాం. ఈ శక్తుల్లో అంటే యోగం ద్వారా, దివ్య గుణాల ధారణ ద్వారా వచ్చే శక్తుల్లో ముందుగా వచ్చేవి 2 శక్తులు వస్తాయి. ఇవి కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉన్నాయి. ఏది పడితే అది వచ్చేది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉన్నాయి. ఒకదానికొకటి సహాయకారులు. ఇవి కూడా ఈ యోగం ద్వారా, దివ్య గుణాల ధారణ ద్వారా, దివ్య గుణాల స్వరూపంగా అవడం ద్వారా మొట్టమొదటిగా వచ్చే శక్తులు సంకీర్ణ శక్తి, రెండోది సర్దుకునే శక్తి. అందుకే బాబా అష్టశక్తుల చిత్రంలో కూడా పైన స్టార్టింగ్లో అవి చూపిస్తారు. బాబా చిత్రం వేశారంటే, ఆ చిత్రాన్ని తయారు చేశారంటే ఎంతో ఆలోచించి చేశారు. ఒకదానికి ఒకటి. కాబట్టి శక్తులు మొట్టమొదట వచ్చేది సంకీర్ణ శక్తి మరియు సర్దుకునే శక్తి. దీన్నే సమేట్నేకి శక్తి లేదా అంటారు, సమీకరణ శక్తి అంటారు. అయితే సంకీర్ణ శక్తినే ఇంకోటి ఏంటంటే విస్తారాన్ని సారంగా చేసేసుకునే శక్తి అని కూడా అంటారు. సంకీర్ణ శక్తికి ఏమి చూపిస్తారంటే తాబేలును చూపిస్తారు. తాబేలుకున్నంత తెలివి మీకు లేదు అంటుంటారు బాబా. కొన్ని మురళిలో అంటుంటారు, కనీసం ఆ తాబేలుకున్న తెలివి కూడా లేదా మీకు అంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? తాబేలు ఏం చేస్తుంది అనగా, తాబేలు తన కర్మేంద్రియాలని కర్మలు చేయడానికి అవసరమైనప్పుడు బయటికి తీసి వాడుకుని, అవసరం లేనప్పుడు వెంటనే లోనకి ముడి చేసుకుంటుంది. అంటే అంతర్ముఖి అయిపోతుంది. అనగా మనం సంకీర్ణ శక్తి ఏమవుతుందంటే, మన సూక్ష్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, మనస్సు,
బుద్ధి సంస్కారం ఆత్మలో ఉండేవే కదా. ఆ సూక్ష్మేంద్రియాలు, ఆ సూక్ష్మేంద్రియాల ద్వారా వాడే కర్మేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, జ్ఞానేంద్రియాలు. ఈ ఈ ఇంద్రియాలు బాబా అంటారు ఎప్పుడు అవసరమైనప్పుడు మాత్రమే వాడి, ఎప్పుడైతే అవసరం లేదో అప్పుడు వెంటనే సంకీర్ణం చేసేసుకోవాలి, అంతర్ముఖి అయిపోవాలి. అంతర్ముఖి అయిపోయి శాంతి స్థితిలోకి ఆత్మ వెళ్ళిపోవాలి. శాంతి స్థితిలోకి ఆత్మ వెళ్ళిపోవాలి. ఆత్మ తన శాంతి స్థితిలోకి వెళ్ళగలిగే శక్తే సంకీర్ణ శక్తి. అంటే ఎప్పుడు నిరంతరం బాబా అంటారు కదా అంతర్ముఖి సదాసుఖి. ఎందుకు అంతర్ముఖి సదాసుఖి? శాంతి స్థితిలో ఆత్మ ఉంటుంది. కర్మేంద్రియాలు పని లేదు, ఎందుకు వేస్ట్గా బయట వాడటం ఎందుకు, అటు ఇటు మనసును అటు ఇటు పంపించడం ఎందుకు, బుద్ధిని అది ఇది చూపించడం ఎందుకు, కర్మేంద్రియాలని వాడటం ఎందుకు? సైలెంట్గా అంతర్ముఖి అయిపోండి. బాబా ఆత్మ పరమాత్మ, మన లోకానికి వెళ్ళిపోండి. ఆత్మలోకం పరమాత్మలోకం, మనం ఈ లోకాల్లోకి వెళ్ళిపోండి, అంతర్ముఖి అయిపోండి. కాబట్టి అవసరం లేనప్పుడు అవసరం అయినప్పుడు వాడుకుని, అవసరం లేనప్పుడు తాబేలు మాదిరిగా సంకీర్ణపరుచుకుని ఆత్మ తన స్వస్థితిలో శాంతిలోకి వెళ్ళగలిగే శక్తి ఈ సంకీర్ణ శక్తి. ఈ శక్తి యోగికి ముందుగా సంక్రమిస్తుంది. ఎందుకు సంక్రమిస్తుందంటే నేను ఆత్మని తెలుసుకుంటారు. ఫస్ట్ తెలుసుకునేది జ్ఞానం ద్వారా నేను ఆత్మని అని తెలుసుకుంటారు. నేను ఆత్మని, నా తండ్రి ఫలానా అని తెలుసుకుంటారు. ఎప్పుడైతే నేను ఆత్మని ఫలానా, ఇదంతా ఒక నాటకం అని తెలుసుకున్నారో, ఈ నాటకంలో మన పాత్ర అవసరం లేనప్పుడు ఏం చేస్తాం? ఒక స్టేజ్ మీద డ్రామా యాక్టర్ ఉన్నారనుకోండి, ఆ యాక్టర్కి ఆ స్టేజ్ మీద పాత్ర లేదనుకోండి, ఏం చేస్తాడు? గ్రీన్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. గ్రీన్ రూమ్లోకి వెళ్ళిపోయి తన పేరు ఏదైతే ఆ స్థితిలో స్థితం అయిపోతాడు. నేను ఫలానా సుబ్బారావునో లేదా వెంకటరావునో అన్న స్థితిలో స్థితి అయిపోతాడు. అంతేగాని నేను రావణుడిని లేదా నేను లక్ష్మణుడిని అనుకోడు. అక్కడ గ్రీన్ రూమ్లోకి వెళ్ళిపోయి నేను సుబ్బారావుని అని ఆ విషయాలు మాట్లాడుకుంటారు. ఇళ్ళ విషయాలు, ఇంటి విషయాలు మాట్లాడుకుంటారు. అంటే ఈ విషయం మాట్లాడరు. ఆ స్టేజ్ నుంచి కింద దిగిపోతే ఏమవుతారు? ఇంటి విషయాలే మాట్లాడుకుంటారు. కాబట్టి అలాగే మనం కూడా ఈ కర్మలు చేస్తూ చేస్తూ కర్మ అయిపోగానే అంతర్ముఖి అయిపోతాం. ఎందుకంటే జ్ఞానం ద్వారా మొట్టమొదటి వచ్చే శక్తే అది సంకీర్ణ శక్తి. ఎందుకంటే ఆత్మ నేను, ఈ శరీరం కాదు, ఇది ఒక నాటకంలో పాత్ర అని తెలిసినప్పుడు ఎప్పుడైతే కర్మలతో పని లేదో నా ఒరిజినల్ స్థితికి నేను వెళ్ళిపోతాను. కాబట్టి ఆత్మకు ముందుగా సంక్రమించేది ఈ సంకీర్ణ శక్తి. ఈ శక్తి ద్వారా ఆత్మ తన శక్తి, దీని ద్వారా ఎంత ఉపయోగం అంటే ఆత్మ తన శక్తిని అనవసరంగా ఖర్చు పెట్టకుండా, వేస్ట్ చేయకుండా శక్తిని ప్రిజర్వ్ చేసుకుంటుంది, ఆదా చేసుకుంటుంది. ఎంత ఆదా చేస్తుందంటే అన్నెసరిగా కొంచెం కూడా ఖర్చు పెట్టదన్నమాట. వేస్ట్, అంతర్ముఖి సదా సుఖి. ఇంకా ఎనర్జీ పెరిగిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఆత్మస్థితి పెరగటం వల్ల చూడండి, ఒకదానికి ఒకదానికి ఎలా వస్తుందంటే ఈ విధంగా ఆత్మలో తన శక్తి స్థితి పెరుగుతూ ఉంటుంది. సంకీర్ణ శక్తి ద్వారా ఆత్మలో తన స్థితి శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇలాగా ఆత్మస్థితి పెరగటం ద్వారా ఆత్మకి తనకు కావాల్సిన ఏమిటో అవన్నీ సర్దుకునే శక్తి వచ్చేస్తుంది. శక్తి పెరిగింది, నాకేం కావాలో నేను చూసుకుంటానంతే. తనకి సర్దుకునే శక్తి వచ్చేస్తుంది. ఈ శక్తి రావడం ద్వారా బాబా అంటారు దీన్నే సమీకరణ శక్తి అని కూడా అంటారు. తనకి ఏం కావాలో సమీకరించుకుంటుంది. పెట్టే బిడ్డ రెడీ చేసుకుని అన్నీ తనకి ఏం కావాలి అంటే ఇంటికి వెళ్ళిపోవడానికి నాకు ఏమేం కావాలి, ఎన్ని దివ్య గుణాలు నింపుకోవాలి, ఎంత శక్తిని నింపుకోవాలి, ఎంత సేవ చేసి ఆశీర్వాదాలు నింపుకోవాలి. ఇది ఆ శక్తి ఉండటం వల్ల ఈ సమీకరించుకునే శక్తి వచ్చేస్తుంది. దీన్నే సర్దుకునే శక్తి అని కూడా అంటారు. అనగా ఆత్మ తన సత్కర్మలనే పెట్టి మరియు దివ్య గుణాలనే బెడ్డింగు సర్దుకుంటాం మొదలు పెడుతుంది. ఏం చేస్తుంది? సత్కర్మలు అనే పెట్టి, అంటే తనకి ఏం కావాలి, నేను ఎప్పుడు సత్కర్మలే చేయాలి, చేసి దాన్ని కూడగట్టాలి, దాన్ని
నిల్వ చేయాలి అని అనుకుంటుంది. అలాగే దివ్య గుణాలనే బిడ్డింగ్, దివ్య గుణాలన్నీ నింపేసుకోవాలి, ఎందుకంటే ఆ గుణాలు లేకపోతే నేను వెనక్కి వెళ్ళలేను కాబట్టి ఆత్మలో శక్తి పెరిగినప్పుడు ఈ రెండింటినీ సర్దుకుని రెడీగా ఉంటుంది. ఈ సర్దుకుని రెడీగా ఉండేదాన్నే సర్దుకునే శక్తి లేదా సమీకరణ శక్తి అంటారు. వీటన్నింటినీ నిలవేసుకుని పూర్తిగా బాబా సమానంగా ఆత్మలో నింపేసుకుంటుంది అనమాట. అంటే ఇక్కడ ఆత్మలో అలసత్వం కానీ సోమరితనం కానీ మచ్చు కూడా కనపడదు. ఎందుకంటే ఆత్మలో శక్తి వచ్చింది, నేను రెడీ అయిపోవాలి, వెళ్ళిపోవాలని తన దీంట్లో ఉంటుంది. కాబట్టి సోమరితనం ఉండదు, అలాగే అలసత్వం ఉండదు. ఆత్మ పరంధామ ప్రయాణానికి తయారుగా ఉన్న అనుభవం చేస్తూ ఉంటుంది. ఏ ఆత్మకైతే సర్దుకునే శక్తి వచ్చిందో ఆ ఆత్మలో పరంధామానికి వెళ్ళిపోవడానికి నేను రెడీగా ఉన్నాను, రెడీగా ఉన్నాను అనే అనుభవం అవుతూ ఉంటుందట. దానికి గుర్తుపెట్టుకోండి. అంటే రెండో శక్తి నిండిన ఆత్మకి నేను పరంధామం వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాను, ఇది తొందరగా అయిపోతుంది, ఇంక అయిపోవచ్చింది, నేను వెళ్ళిపోతాకి నేను సిద్ధంగా ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను అనేది అనుభవం చేస్తుంది. ఈ రెండు శక్తులు ఎప్పుడైతే ఆత్మలో నిండుతాయో దీని తర్వాత ఇంకో రెండు శక్తులు వస్తాయి. ఆ రెండు శక్తులు ఏంటంటే సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి. మన చిత్రంలో చూడండి, వరుసగా వస్తాయి అవి. సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి. సహన శక్తికి ఏం చూపిస్తారు? చెట్టును చూపిస్తారు. అనగా రాళ్లతో చెట్టుని కొట్టినా కూడా ఆ చెట్టు కొట్టిన వారికి కూడా ఫలాన్ని ఇస్తుంది. అలాగే యోగి ఆత్మలో సహన శక్తి ఈ చెట్టు మాదిరిగా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రెడీగా ఉన్నాను, నేను వెళ్ళిపోతా సిద్ధంగా ఉన్నాను. ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు, ఎవరో ఏదో అంటున్నారు, నాకు పట్టదు, నేను అసలు పట్టించుకోను, నాకు అంత సహనం వచ్చేస్తుంది. ఎందుకంటే నేను ప్రయాణంలో ఉన్నాను, తిరుగు ప్రయాణంలో ఉన్నాను, సర్దుకునే శక్తి వచ్చేసింది, అన్నీ సర్దేసుకున్నాను, నేను రెడీగా ఉన్నాను. ఎవరో ఏదో చెప్తే నేను ప్రయాణం మిస్ అయిపోతాను, నాకు ఇంకేం వద్దు. ఎవరేదన్నా నేను నిమిత్త మాత్రం, అతీతం, అన్నింటికీ అతీతంగా ప్రియంగానే ఉంటాం. అట్ ది సేమ్ టైం అతీతంగా అయిపోతాం. ఎప్పుడైతే అయిపోతామో సహనశక్తి వచ్చేస్తుంది. సహనశక్తి వచ్చి ఎవరిని ఏదన్నా కూడా వారికి కూడా ఆశీర్వాదాలు ఇస్తాం. ఎందుకంటే వెళ్ళిపోయే ముందు వాళ్ళతో నాకు గొడవలు ఎందుకు? ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరి ఇంటికన్నా చుట్టాలకు వచ్చారనుకోండి, ఇంటికి వెళ్ళిపోతూ బయలుదేరుతున్నారు అనుకోండి, ఏదైనా చిన్న వస్తే పట్టించుకోండి, అతను వెళ్ళిపోతున్నాడు కాబట్టి పట్టించుకోరు. మనం కూడా అలాగే అయిపోతాం అన్నమాట. అంటే సహనశక్తి వచ్చేస్తుంది. సహనశక్తి వచ్చి వాళ్ళకు కూడా ఫలాల్ని ఇస్తారు. ఎందుకంటే జ్ఞానం ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. ఆ సమయంలో సಮೇటనే శక్తి బాగా వచ్చింది కదా, సర్దుకునే శక్తి అన్నీ వచ్చింది కాబట్టి ఎవరి పాత్ర వారిది. నేనైతే రెడీ అయిపోయాను, వారు రెడీ అవుతున్నారు, ఎవరి పాత్ర వారిది, అందరూ పాత్రదారులే మరియు అనేది బాగా ఆత్మలో కూర్చుంటుంది. అప్పుడు ప్రేమ, శాంతి, సహనశక్తి వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఈ విషయం బాగా కూర్చుందో, నేను సర్దుకునే శక్తితో రెడీ అయిపోయిన ఇంటికి వెళ్ళిపోతా సిద్ధంగా ఉన్నాను, ఎవరి పాత్ర వారిది, ఎవరి రూపం వాళ్ళది, ఇదే వాళ్ళదే, ఈ డ్రామా అంత తయారు కాబడి ఉంది అని ఎప్పుడైతే జ్ఞానం ద్వారా తెలుసుకుంటుందో ఆత్మలో సహనం వచ్చేస్తుంది మరియు శాంతి, ప్రేమ కూడా వస్తాయి సహనంతో పాటు. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా వాళ్ళ మీద ప్రేమ చూపిస్తాము, ప్రేమే వస్తుంది, శాంతి అయిపోతాం. ఈ ప్రేమ శాంతి ద్వారా సహనశక్తి వస్తుంది. ఎటువంటి పరిస్థితి అయినా ఆత్మ సహిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ప్రేమ శాంతి వచ్చాయో ఎటువంటి పరిస్థితి అయినా కూడా ఆత్మ సహిస్తుంది. అంతేగాక సహించడమే కాదు, తాను సహిస్తున్నట్లు కూడా అనుభవం అవదు ఆత్మకి. ఇది గుర్తుపెట్టుకోవాలి. తాను సహిస్తున్నట్లు కూడా అనుభవం అవదు. అనుభవం అయితే అది సహనశక్తి కాదు. నన్ను తిడుతున్నారు అయినా నేను సహిస్తున్నాను అనేది వచ్చిందనుకోండి, అది సహనశక్తే కాదు. సహిస్తున్నాను అనేది కూడా అనుభవం కాకపోవడమే సహనశక్తి. కాబట్టి ఎవరిలో సహనశక్తి ఉంటుందో వారు నేను సహిస్తున్నాను అనేది కూడా అనుభవం అవదు. యథార్థ సహనశక్తి గల ఆత్మలు
ఎంతవరకు మరియు ఎన్నిసార్లు సహించాలి అనే ప్రశ్నలు వారికి రానే రావు. అంతేగాక ప్రశ్నలు రావు సరిగదా, తిరిగి వారికి శుభభావన శుభకామన ఇస్తుంటారు. ఇది అసలైన సహనశక్తి. ఎవరిలో సహనశక్తి ఉందో వారిలో ఇముడ్చుకునే శక్తి వచ్చేస్తుంది. సహనశక్తి ఉంది, ఇముడ్చేసుకుంటారు, ఇముడ్చుకునే శక్తి వస్తుంది. ఎందుకంటే ఇముడ్చుకునే శక్తిని గంభీరత అని కూడా అంటారు. ఇముడ్చుకునే శక్తి ఏం చూపిస్తారు? సముద్రాన్ని చూపిస్తారు. సముద్రంలో ఎన్ని వేయండి సముద్రం అన్నీ ఇముడ్చేసుకుంటుంది. అందుకే సముద్రం గంభీరంగా ఉందని కూడా చెప్తారు. సముద్రం గంభీరత అంటే గంభీరతనే ఇముడ్చుకునే శక్తి అని కూడా మనం అనొచ్చు. అయితే వీరిలో గంభీరత వస్తుంది. గంభీరత అందువలన గంభీరంగా ఉండేవాళ్ళు మాన అవమానాల్లో ఒకే విధంగా ఉంటారు. సహనశక్తి ఉంది, గంభీరత వచ్చింది. ఎవరిని అవమానం చేయండి, లేకపోతే ఎవరిని గౌరవం చేయనండి, వారు గౌరవం చేసినప్పుడు ఉప్పొంగిపోరు, అవమానం చేసినప్పుడు స్థితి తగ్గిపోదు. కాబట్టి బాబా అంటారు, ఎవరిలో గంభీరత ఉంటుందో వారు మానవమానాలని చక్కగా ఒకే స్థితిలో తీసుకోగలుగుతారు. ఎటువంటి విషయమైనా వారు ప్రచారం చెయ్యరు. ఎందుకంటే మానవమానాలకే వారు స్పందించినప్పుడు ఇంకా ఇతర విషయాలను వేరే వాళ్ళకి ఎలా చెప్తారు? తనను అవమానం చేసినా గౌరవించినా కూడా ఒకే స్థితిలో ఉన్న ఆత్మ అంటే గంభీరత అంటే ఇముడ్చుకునే శక్తి. ఈ స్థితిలో ఉన్న ఆత్మ ఈ వేరే విషయాలను ప్రచారం చేస్తారా? చేయరు కదా. అదే ఇముడ్చుకునే శక్తి, అదే ఇముడ్చుకునే శక్తి. కాబట్టి ఏ పరిస్థితిలో అయినా సరే సముద్రం వల్లే చెడు అంతా ఇముడ్చుకుని ఇతరుల అవగుణాలనే అనేవే చూడరు. చూడకుండా వారిలోని సుగుణాలను చూస్తారు, రత్నాలనే స్వీకరిస్తారు. రత్నాలు స్వీకరిస్తారు, అందరి పట్ల శుభభావన కలుగుతుంది. రత్నాలను స్వీకరిస్తారు ఎందుకంటున్నారంటే సముద్రంలో అన్ని రత్నాలే, గర్భంలోకి వెళ్తే అన్ని రత్నాలే ఉంటాయి. సముద్రం ఏం చేస్తుంది? చెడంతా తెట్టు కింద పక్కకి గెంటేస్తుంది, రత్నాలు లాంటివన్నీ లోన నింపుకుంటుంది. అర్థమైంది కదా. కాబట్టి ఇముడ్చుకునే శక్తి అంటే గంభీరత వస్తుంది. వారు అన్నీ ఇముడ్చుకుంటారు, మానవమానాలు సమానంగా ఉంటారు, ఏమీ ప్రచారం చేయరు. దాంతోపాటుగా ఇతరుల అవగుణాలను కూడా చూడరు. చూడకుండా వారిలో ఉండే మంచి గుణాలని తనలో నింపుకుంటారు. వారు ఏ చెడు ఉన్నా కూడా వారు తీసుకోరు సరిగదా, పక్కకు కూడా గెంటేస్తారు. చూడరు, ఎవరిని చూడరు, పక్కకు గెంటేస్తారు. ఇలాగా ఇంకో 2 శక్తులు వచ్చాయి మనకి. దీని తర్వాత ఇంకో 2 శక్తులు వస్తాయి. ఆ 2 శక్తులు ఏంటి? పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి. అంటే యోగం చేస్తూ అంటే ఈ దివ్య గుణాలు శక్తులు ఎప్పుడైతే నిండుతూ ఉన్నాయో మానవమానాల్లో సమాన స్థితి ఉండి ఇముడ్చుకునే శక్తి, సహన శక్తి ఇవి ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు ఇముడ్చుకునే శక్తి, సహన శక్తి ఉన్న ఆత్మ శాంతిగా ఉంటుంది. తనకేం పట్టించుకోదు కదా, సహనంగా ఉంటుంది కదా, అందరికీ ఆశీర్వాదాలు ఇస్తుంటుంది కదా, శాంతిగా ఉంటుంది. ఎప్పుడైతే శాంతిగా ఉందో ఆ శాంతి స్థితిలో బాబా స్మృతిలో ఆ ఆత్మకి పరిశీలనా శక్తి పెరుగుతుంది. లౌకికంలో కూడా చూడండి, కోపంలో ఉన్న వ్యక్తి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. ఎందుకంటే పరిశీలనా శక్తి ఉండదు. శాంతంగా కూర్చుండి ఆలోచించి నిర్ణయం తీసుకున్నవాడు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు. అంటే ఏమిటి? పరిశీలనా శక్తి పెరుగుతుంది. సంకల్పాలు స్లో అయిపోతాయి. ఎందుకంటే ఎవరి గురించి సంకల్పాలు చేయరు? బాబా, తను, ఈ రెండే, ఆత్మ పరమాత్మ కలయిక యోగం. ఇవే సంకల్పాలు స్లో అయిపోతాయి, లేదా ఒకే ఒక సంకల్పంలో స్థిరమైపోతారు. ఎప్పుడైతే 1-2 సంకల్పాల్లోకి వచ్చేసి సంకల్పాలు స్లో అయిపోయిన కారణంగా ఇతర ఆత్మల సంకల్పాలని వీరు క్యాచ్ చేయగలుగుతారు. పరిశీలనా శక్తి అంటే అది. మనలో ఎప్పుడైతే సంకల్పాలు తగ్గుతూ వచ్చాయో, అంటే సంకల్పాలు బాబా చెప్పారు కదా, నిమిషానికి 25 నుంచి 30 దాకా ఉంటాయి. ఈ సంకల్పాలు తగ్గిపోవాలి. యోగి అంటే సంకల్పాలు తగ్గిపోయిన వాడే యోగి. యోగి అంటే సంకల్పాలు తగ్గించేసి ఒకటే సంకల్పం లేదా 2 సంకల్పాలతో, కేవలం అవి కూడా పాజిటివ్ సంకల్పాలతో ఉండటం, బాబాతో ఉండటం యోగం.
కాబట్టి యోగికి ఎప్పుడైతే సంకల్పాలు స్లో అయిపోయిన కారణంగా లేదా 1-2కి తగ్గిపోయిన కారణంగా ఇతర ఆత్మల యొక్క సంకల్పాలు వీరికి తెలిసిపోతాయి, క్యాచ్ చేయగలుగుతారు. క్యాచింగ్ పవర్ వచ్చేస్తుంది. శాంతి ద్వారానే క్యాచింగ్ పవర్ వస్తుందని బాబా చెప్పారు. ఎందుకంటే ఇదనమాట, క్యాచింగ్ పవర్ వస్తుంది. ఎదుటివారి సంకల్పాలను క్యాచ్ చేయగలుగుతారు. ఎప్పుడైతే క్యాచ్ చేయగలిగారో దాని ద్వారా ఏమైపోతుంది, పరిశీలనా శక్తి, వాళ్ళ ఆత్మలో ఉండే పరిశీలనా శక్తి, వారు ఎటువంటి వారు, దేనికోసం వచ్చారు పరిశీలించే శక్తి వచ్చేస్తుంది. అంటే ఇతర ఆత్మల యొక్క సంకల్పాలను క్యాచ్ చేయడమే పరిశీలనా శక్తి. బ్రహ్మబాబా కూడా చూడండి, చివరిలో అతీతం అయిపోయే ముందు ఎవరన్నా వచ్చి ఏదైనా ఒక విషయం చెప్తుంటే స్టార్ట్ చేసినప్పుడే బాబా దానికి సమాధానం చెప్పేశారు. అటు వినేవారు కాదట. ఒక మాట అలా స్టార్ట్ చేయగానే ఓహో దానిగా మీరు ఇలా చేయండి అని చెప్పేవారట. ఫలానా విషయం మీరు ఇలా చేయండి అని చెప్పేవారు. ఫలానా విషయం చెప్పలేదు వచ్చిన అన్నయ్య కానీ అక్కయ్య కానీ. ఎలా తెలిసేది? క్యాచింగ్ పవర్, పరిశీలనా శక్తి. శాంతి అయిపోయారు బాబా చివరిలో. అతీతంగా 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 ఎంత శాంతి స్థితిలోకి వెళ్ళిపోయారంటే ఇతరుల యొక్క సంకల్పాల క్యాచింగ్ పవర్ బాబాకు వచ్చేసింది. అందుకని వెంటనే చెప్పేసేవారు. కాబట్టి ఎప్పుడైతే ఇలా క్యాచ్ చేయగలుగుతారో అప్పుడు పరిశీలనా శక్తి పెరుగుతుంది. దీనికి పరిశీలనా శక్తిని ఎవరు చూపిస్తారు? కంసాలను చూపిస్తారు. బంగారాన్ని చక్కగా పరిశీలిస్తారని. కంసాలి మాదిరిగా తమ సాంగత్యంలో వచ్చిన వారి గుణాలు దోషాలు గ్రహించగలుగుతారు. ఈ శక్తి వచ్చినప్పుడు తమ దగ్గరికి ఎవరు వస్తారో, తమ సాంగత్యంలో ఎవరు వస్తారో వారిలో ఉండే మంచి గుణాలు దోషాలు అన్నీ కూడా వీడికి తెలిసిపోతాయి. యోగ స్థితిలో సంకల్పాలు తగ్గిన కారణంగా శాంతి స్థితిలో బుద్ధి బాగా ఫ్రీ అయ్యి ప్రతి దాన్ని చక్కగా పరిశీలన చేయగలుగుతుంది. ఇతర ఆత్మల సంకల్పాలు పరిస్థితులు విఘ్నాలు అన్నీ తెలుస్తాయి. ఏదైనా ఒక ఆత్మ మన దగ్గరికి వచ్చిందనుకోండి, ఆ ఆత్మ ఏ విఘ్నం ద్వారా మన దగ్గరికి వచ్చింది అనేది కూడా తెలిసిపోతుంది. ఆ ఆత్మ యొక్క పరిస్థితి అనేది కూడా అర్థమైపోతుంది. అంటే మంచి చెడుల యొక్క తారతమ్యం బాగా ఆత్మ పరిశీలించి గుర్తించగలుగుతుంది. మనసులో సంకల్పాలు యోగం ద్వారా తగ్గుతాయి. గుర్తుపెట్టుకోండి, సంకల్పాలు తగ్గినప్పుడు ఇదంతా చేయగలుగుతాం. శాంతి స్థితి యోగం ద్వారా తగ్గుతాయి. ఇలా తగ్గడం ద్వారా బుద్ధి ఏమైపోతుంది? ఫ్రీ అయిపోతుంది. మనసు సంకల్పాలు చేసినప్పుడు బుద్ధి నిర్ణయించాలి కదా. ఎప్పుడైతే మనసు సంకల్పాలు పెంచేసిందో బుద్ధి బిజీ అయిపోతుంది. ఎప్పుడైతే బిజీ అయిపోయిందో సరైన నిర్ణయం చేయలేదు. మనసులో సంకల్పాలు ఎప్పుడైతే తగ్గిపోయో బుద్ధి ఫ్రీ అవుతుంది. బుద్ధి ఫ్రీ అయినప్పుడు దానికి సరైన నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన శక్తి సమయం దానికి ఉంటాయి. కాబట్టి బుద్ధికి ఎప్పుడైతే ఫ్రీ అవుతుందో బుద్ధి కుశలత పెరుగుతుంది. బుద్ధి కుశలత పెరిగి ఏమవుతుంది? పరిశీలనా శక్తి బాగా ఉండటం ద్వారా తర్వాత శక్తి వస్తుంది. అంటే నిర్ణయ శక్తి బాగా వస్తుంది. చక్కటి నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయ శక్తి పెరుగుతుంది. అప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే బుద్ధి మంచి మంచి నిర్ణయాలే తీసుకుంటుంది. ఎందుకంటే దానికి చక్కటి సమయం దొరికింది, నిర్ణయించే సమయం దొరికింది, ఫ్రీగా ఉంది, శాంతిగా ఉంది. చక్కగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. తద్వారా కర్మల్లో కుశలత పెరుగుతుంది. ఎందుకంటే నిర్ణయం ఏదైతే నిర్ణయం బుద్ధి తీసుకుందో అదే కర్మలు. కాబట్టి కర్మల్లో కుశలత పెరుగుతుంది. కర్మల్లో కుశలత కావాలి అంటారు బాబా. కర్మ కుశలత ఎప్పుడు పెరుగుతుందంటే నిర్ణయ శక్తి పెరిగినప్పుడు పెరుగుతుంది. వ్యర్థ సంకల్పాలు కానీ పరచింతన కానీ ఇవన్నీ ఉండవు. ఎందుకంటే పరిశీలన నిర్ణయ శక్తి చాలా బాగుంది. దాని జోలికి వెళ్ళాం. ఏదైనా ఉన్నా దాని జోలికి వెళ్ళాం. దాని నుంచి అతీతంగా అయిపోయి పరమాత్మ స్మృతిలోనే ఉంటుంది. ఈ విధంగా పరిశీలనా శక్తి నిర్ణయ శక్తి వస్తాయి. అయితే ఈ పరిశీలనా శక్తి నిర్ణయ శక్తి తర్వాత ఇంకో 2 శక్తులు ఉన్నాయి. అవే ఎదుర్కొనే శక్తి, సహయోగ శక్తి. యోగికి ఎదుర్కొనే శక్తి అప్పుడు పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది అంటే పరిశీలనా శక్తి నిర్ణయ శక్తి వచ్చిన తర్వాత ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. ఎందుకంటే ప్రతిదానికి ఎదుర్కోకూడదు. కొన్నిట్లో సహించాలి, కొన్నిట్లో ఇముడ్చుకోవాలి, కొన్నిట్లో విస్తారాన్ని సారం చేసేయాలి. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే పరిశీలనా శక్తి నిర్ణయ శక్తి ఉన్నప్పుడే తెలుస్తాయి. ఎప్పుడైతే పరిశీలనా శక్తి నిర్ణయ శక్తి ఉందో అప్పుడు యోగికి ఎదుర్కొనే శక్తి వస్తుంది. అంటే మనం ఎప్పుడు ఎదుర్కోవాలి, దీన్ని మనం ఒప్పుకోకూడదు. ఇది రాక్షస గుణం, రాక్షసుని ఎదుర్కోవాలి.
ఈ రాక్షస గుణాన్ని నా దగ్గర రానివ్వకూడదు, ఇది మాయని నా దగ్గర రానివ్వకూడదు, ఎదుర్కోవాలి. అంటే ఎదుర్కొనే శక్తి అప్పుడు పెరుగుతుంది. ఎటువంటి సమస్యలు చుట్టుముట్టినా ఆ ఆత్మ చలించకుండా ఆత్మ ప్రకాశం వెలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే దానికి తెలుసు, పరిశీలించింది, నిర్ణయించింది, అన్నీ తెలుసు. విజయం నాదే అని తెలుసు. ఎప్పుడైతే విజయం నాదే అని తెలుస్తుందో ఎదుర్కొంటే విజయం పొందేస్తుంది. ఎందుకంటే విజయం నిశ్చితం. బాబా చెప్పారు కదా, మనం మీ విజయం నిశ్చితం అన్నప్పుడు మాయ మిమ్మల్ని ఏం చేస్తుంది? కాబట్టి ఎదుర్కొనే శక్తి వస్తుంది. అప్పుడు ఆత్మ ప్రకాశం చలించకుండా వెలుగుతూ ఉంటుంది. కావున ఎటువంటి పరిస్థితి అయినా సంతోషంగా ఎదుర్కొంటుంది. ఎటువంటి కష్టాలు కానీ, నష్టాలు కానీ, అసౌకర్యాల్లో కూడా ఆనందంగానే ఉంటుంది. ఎందుకంటే విజయం నాది అనేది ఆల్రెడీ తెలుసు ఆత్మ. పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి ద్వారా విజయం నాది అని తెలుసు. కాబట్టి ఎదుర్కొనే శక్తి బాగా ఉంది. కాబట్టి సమస్యను ఎదుర్కొన్నప్పుడు కూడా అది ఆనందంగా ఎదుర్కొంటుంది, సంతోషంగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి మాయ వచ్చినా సంతోషంగానే ఉంటుంది. బాబా అదే అంటారు, ఎటువంటి పరిస్థితి వచ్చినా మీ స్థితి చలించకూడదు, మీరు ఒకే స్థితి అచంచలంగా ఉండాలంటారు. ఎప్పుడు ఉంటాం? ఈ పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి పెరిగినప్పుడే, ఎదుర్కొనే శక్తి కూడా బాగా వచ్చినప్పుడే అలా ఉండగలుగుతాం. కాబట్టి ఎటువంటి అసౌకర్యమైనా సరే ఆనందంగానే ఆ ఆత్మ ఎదుర్కొంటుంది. దీనికి జ్ఞానం కూడా సహకరిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం జ్ఞానం కూడా అవసరం. జ్ఞానశక్తి ఇక్కడ పనిచేస్తుంది. మొట్టమొదటి కదా, ఆ జ్ఞానశక్తి ఇక్కడ పనిచేస్తుంది అన్నమాట. జ్ఞానం సహకరిస్తుంది. అంతేగాక ఎక్కడెక్కడ ఎదుర్కోవాలో పూర్తిగా తెలిసిన వాడై ఉంటాడు. జ్ఞానశక్తి ఎందుకు పనిచేస్తుందంటే, మనం ఎక్కడ ఎదుర్కోవాలి, ఎక్కడ ఎదుర్కోకూడదు ఈ జ్ఞానం ద్వారా మనకు తెలుసు. కాబట్టి జ్ఞానశక్తి సహకరిస్తుంది. కాబట్టి ఎక్కడ ఎదుర్కోవాలి, ఎక్కడ సహించాలి, ఎక్కడ ఇముడ్చుకోవాలి, ఇవన్నీ కూడా తెలిసి ఆత్మ పూర్తిగా ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటుంది. మరి యోగికి తర్వాత వచ్చే శక్తి సహయోగ శక్తి, అంటే సహకారం చేసే శక్తి, హెల్ప్ చేసే శక్తి. అయితే ఈ సహకారం చేసే శక్తి ఎప్పుడైతే ఎదుర్కొనే శక్తి బాగా ఉందో, నేను గెలుస్తాను అని తెలిసినప్పుడు నేను గెలిచేస్తాను. సమస్య వచ్చింది, నాకు వచ్చింది, నా పక్క ఆత్మ కూడా వచ్చింది, నేను గ్యారంటీగా గెలిచేస్తాను. ఏం చేస్తాను? నేను ఎలా గెలిచేస్తాను కాబట్టి నా పక్కవాడికి కూడా సాయం చేస్తాను. అర్థమవుతుంది కదా? అంటే ఎదుర్కొనే శక్తి సంపూర్ణంగా ఉన్న ఆత్మలో సహయోగ శక్తి కూడా పెరుగుతుంది, సహయోగ శక్తి బాగా వస్తుంది. ఈ సహయోగ శక్తి రావడం ద్వారా విశ్వ కళ్యాణకారి కార్యంలో తన సహయోగం ఉండాలని తపిస్తుంది. ఎప్పుడైతే సహయోగ శక్తి వచ్చిందో, నేను అందరికీ సహాయపడాలి, బాబా విశ్వ కళ్యాణకారి యజ్ఞం తలపెట్టారు, ఈ యజ్ఞంలో నా సహయోగం తప్పనిసరిగా ఉండాలి, నేను పూర్తి బాధ్యత తీసుకోవాలి అనే తపన ప్రారంభమవుతుంది. ఎందుకంటే తను విజయేనే, ప్రతి దాంట్లో విజయం, తనకేం ఇబ్బందులు లేక బాబా వచ్చారు, బాబా చూసుకుంటున్నారు, అన్ని శక్తులు ఇచ్చేశారు, మాయతో విజయం తథ్యం తెలిసిపోయింది. ఎప్పుడైతే తెలిసిపోయిందో, ఇప్పుడు నేనేం చేయాలి? నా ఖాతా పెంచేసుకోవాలి. ఖాతా పెంచేసుకోవాలంటే అందరికీ సహాయం చేయాలి, యజ్ఞానికి సహాయం చేయాలి. ఆ తపన పెరిగిపోతుంది. అంటే సహయోగం చేయాలనే తపన పెరిగిపోతుంది. సహయోగ శక్తి వచ్చినప్పుడు సహయోగం చేయాలనే తపన పెరిగిపోతుంది. తను, మనస్సు, ధనం, ఇంకా ఒకటేమిటి, సమయం, సంకల్పం, సంబంధాలు అన్నీ కూడా కార్యంలో ఉపయోగించేసి సహయోగి అయిపోవాలి అనే తపనలో మునిగిపోతుంది ఆ ఆత్మ. అంటే సంపూర్ణ సహయోగి అయిపోతుంది. ఈ కలియుగి పర్వతాన్ని ఎత్తేసి సత్యుగి రాజ్య స్థాపన చేసేయాలి అని దాంట్లో తపించిపోతూ ఉంటుంది. అంతేగాక అన్ని ఆత్మలకి పూర్తి సహయోగాన్ని అందిస్తుంది. యజ్ఞంలోనే కాకుండా ప్రతి ఆత్మకి ఏ కొంచెం అవసరమైన సహయోగాన్ని అందిస్తూ ఉంటుంది. లౌకికంగా కూడా చక్కటి సహకారంతో ఇది గుర్తుపెట్టుకోవాలి. సహయోగి ఆత్మ కేవలం బ్రాహ్మణ పరివారంలోనే కాదు, లౌకికంలో కూడా మంచి సహకారాన్ని అందిస్తారట. ఎవరికి ఏం కావాలన్నా కూడా, ఎందుకంటే దయాభావం, ప్రేమభావం, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు బాబా. మనలో ముందు చారిటీస్ ప్రారంభమైపోతుంది అనమాట. దయాభావం ప్రారంభమైపోయి లౌకికంలో కూడా సహకారం అందించాలి అనే గుణం వారిలో వచ్చేసి చక్కటి సహకారంతో వ్యవహరిస్తుంది.
కాబట్టి సహయోగి అయిపోతుంది ఈ ఆత్మ. సహయోగే నిజమైన యోగి. బాబా చెప్తారు కదా, సహజయోగి సహయోగి, సహయోగి బాబా స్నేహి అని చెప్తారు. కాబట్టి ఈ సహయోగి యోగి అవుతారు. ఎవరైతే సహయోగి అవుతారో వాళ్ళే యోగి అవుతారు. ఈ గుణాలన్నీ వచ్చి సహయోగం చేసే గుణం కూడా నిండుగా, సహయోగి శక్తి కూడా నిండుగా వచ్చేయాలి. అప్పుడు నిజమైన యోగి. చూడండి, ఇన్ని గుణాలు రావాలి, ఇన్ని శక్తులు రావాలి, ఆఖరి శక్తిలో కూడా నిండుగా అయిపోవాలి. అప్పుడు సహయోగి యోగి. అర్థమైంది కదా, సహజయోగి సహయోగి యోగి. అంతేగాక ఎక్కడ సహయోగం ఇవ్వాలి, ఎక్కడ ఎదుర్కోవాలి అనే జ్ఞాన విజ్ఞత కూడా కలిగి ఉంటుంది. అలాగని ప్రతిదానికి సహయోగం ఇచ్చేది శ్రీమత పాలన అంటే జ్ఞానం కూడా ఉపయోగపడుతుంది అన్నారు కదా బాబా. కాబట్టి ఆ శ్రీమత పాలన కూడా చేస్తుంది. ఎక్కడ సహయోగం ఇవ్వాలి, ఎక్కడ ఎదుర్కోవాలి, ఎక్కడ ఇముడ్చుకోవాలి ఇవన్నీ తెలుసుంటాయి. కాబట్టి అటువంటి విజ్ఞత జ్ఞానం కలిగి పూర్తిగా ఉంటుంది. ఈ విధంగా ఆత్మ అష్టశక్తులతో సుసంపన్నంగా అయితే కర్మాతీతంగా అవుతుంది. ఈ విధంగా దివ్య గుణాలు శక్తులు పూర్తిగా నిండిపోతే కర్మాతీత స్థితికి చేరుకుంటుంది. ఈ కర్మాతీత స్థితికి చేరుకుంటానికి ముఖ్యంగా ఏ శక్తి అవసరం అంటే సర్దుకునే శక్తి. ఎందుకంటే ఆ శక్తి నుంచి ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో లేకపోతే ఇబ్బంది. ఇందాక కూడా చూడండి, జ్ఞానం చెప్పాము, జ్ఞానం స్టార్టింగ్, గుణాలన్నింటికి జ్ఞానం స్టార్టింగ్ ఎలాగో శక్తులన్నింటికి కూడా ఈ సర్దుకునే శక్తి చాలా అవసరం. కాబట్టి కర్మాతీత స్థితికి ఈ సర్దుకునే శక్తి చాలా అవసరం. నేను నా ఇంటికి వెళ్ళటానికి అన్నీ సర్దేశాను, ఇంకా ఏది ఓపెన్ చేయను అనే స్థితిలో స్థిరంగా ఉండాలి. మనం అన్నీ సర్దేసుకున్నాం, బాగానే ఉంది, ఎవరో వచ్చారు ఏదో అంటారు, మళ్ళీ ఇది ఓపెన్ చేసి ఇది మొదలు పెడతాం. ఓపెన్ చేయడం అంటే ఏంటి, వ్యర్థం మొదలు పెడతాం అన్నమాట. సర్దేసుకున్నా అసలు నేను దేంట్లోకి వెళ్ళలేను, అంతర్ముఖిగా ఉంటున్నాను, నేను ఎవరితో మాట్లాడను, నేను వ్యర్థంతో అసలు వెళ్ళను. ఎవరో ఫోన్ చేస్తారు, మొదలు పెడతారు, మళ్ళీ దాంట్లో మనం వెళ్ళిపోతాం, వ్యర్థంలోకి వెళ్ళిపోతాం, పనికిరాని విషయాల్లోకి వెళ్ళిపోతాం. ఈ వెళ్ళిపోవడం అంటే ఏంటి, ఈ సర్దుకున్నవన్నీ కూడా మళ్ళీ విప్పేసేసి చల్లా చెదురుగా పడేయడం. ఇంకా బాబా రెడీ అండి, అచానక్ ఎవరెడీ, నిన్న చెప్పారు కదా క్లాస్లో, అచానక్ అయిపోయింది అనుకోండి, ఎవరెడీ స్థితిలో ఎలా ఉంటాం. అందుకని బాబా అంటారు, ఈ అన్నింటికి మెయిన్ సర్దుకునే శక్తి. మొదటి శక్తిని బాగా నింపుకోవాలి. మళ్ళీ ఈ మోటాముళ్ళి ఏవైతే మనం సర్దేసుకున్నామో దివ్య గుణాలని, శక్తుల్ని అన్ని పెట్టేబేడ సర్దేశాం, మళ్ళీ ఓపెన్ చేయొద్దు. పూర్తిగా స్థిరంగా ఉండండి. నేను ఇంకా ఓపెన్ చేయను అనే దాంట్లో స్థిరంగా ఉండండి. ఈరోజు క్లాసు అందరికీ తెలిసిన విషయాలే అయినా దీంట్లో నిగూఢమైన విషయాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ చెప్పడం జరిగింది. బాబా చక్కగా అన్ని విషయాలు అందరికీ బాగా చెప్పారు. ఈ విధంగా గుణాలని శక్తుల్ని అందరూ నింపుకొని పూర్తిగా సంపన్నంగా బాబాతో రెడీగా సర్దుకునే శక్తిని బాగా చేసుకుని సహయోగ శక్తి కూడా నింపుకొని బాబాతో రెడీగా వెళ్ళిపోవడానికి అందరూ సిద్ధంగా తయారైపోవాలి. బాబా మనకు అంత సమయం ఇచ్చారు, ఆ విధంగా తయారైపోవాలి. అచ్చా, ఓం శాంతి. బాబాకి యాత్ర చెప్దాం. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క మధుర స్మృతులు, ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే, బహుత్ బహుత్ ధన్యవాద్. 2 నిమిషాలు యోగం చేసి క్లాస్లో వచ్చేద్దాం. ఓం శాంతి. SD card mode.